2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిటెన్షన్ పాలసీలో భాగంగా మేజర్ చేంజెస్ తీసుకొచ్చింది. ఈ చేంజెస్ తో ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా తలలు బాదుకుంటున్నారు. ఏ ప్లేయర్ ని ఆక్షన్ లో వదిలేయాలి, ఏ ప్లేయర్ ని రిటైన్ చేయాలి అని చెప్పేసి. ఈసారి 6 ప్లేయర్లని రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీ కల్పించిన వాళ్ళకి ఒక కట్ ఆఫ్ అమౌంట్ పెట్టడంతో ప్రతి ఒక్క ఫ్రాంచైజీలు కూడా డైలమాలో పడ్డాయి. కానీ సిఎస్కే టీం మాత్రం ఏమాత్రం టెన్షన్ లేకుండా సౌండ్ మైండ్ తో 5 మంది ప్లేయర్లని రిటైన్ చేసుకొని ఒక ప్లేయర్ ని ఆర్టీఎం కార్డు ద్వారా టీమ్ లోకి తిరిగి తీసుకొని రాబోతున్నారు. అండ్ అంతేకాదు ఈసారి కూడా ధోని 2025 ఐపీఎల్ లో పాల్గొనబోతున్నాడు. అది కూడా కేవలం 4 కోట్ల రూపాయలకి మాత్రమే సిఎస్కే టీమ్ లో చేరబోతున్నాడు. అండ్ అలాగే ఈ ఐపీఎల్ ఆక్షన్ లో సిఎస్కే టీం ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. అంతకన్నా ముందు ఆర్సీబీ టీం యొక్క అనాలిసిస్ నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా ఆర్సీబీ టీం రిటెన్షన్ పాసిబుల్ లిస్ట్ తెలుసుకోవాలంటే కింద కామెంట్ లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ లో పూర్తి వీడియో ఉంది, వెళ్ళి చూడొచ్చు. ఇక సిఎస్కే రిటెన్షన్ విషయానికి వస్తే సిఎస్కే టీం లో ఫస్ట్ 18 కోట్ల ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే 2 ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్ లో ఖచ్చితంగా ఆ జట్టు నాయకుడు అయిన రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడు. 18 కోట్లకి రుతురాజ్ గైక్వాడ్ ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. సెకండ్ రిటెన్షన్ లో 14 కోట్లకు గాను ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే డెవిన్ కాన్వాయ్ ఉండనే ఉన్నాడు. 14 కోట్లకి డెవిన్ కాన్వాయ్ న్యాయం చేసే ఆటగాడు. కొన్ని సంవత్సరాల నుంచి సిఎస్కే ని అంటు పెట్టుకొని ఉంటున్నాడు. థర్డ్ రిటెన్షన్ లో భాగంగా 11 కోట్లకు గాను ప్రతిరానాను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతిరానాని సిఎస్కే టీం వదిలేసిందంటే 15 కోట్ల దాకా వేలంలో పలికే ధర ప్రతిరానా సొంతం. సో సిఎస్కే అయితే ప్రతిరానాని వదులుకునే ప్రసక్తే లేదంటుంది. ఎందుకంటే ప్రతిరానా సిఎస్కే టీం కు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా ఉన్నాడు కాబట్టి సిఎస్కే టీం ప్రతిరానాను అస్సలు వదులుకోదు. ఒకవేళ ప్రతిరానాను వదిలేసినట్లు అయితే ఆర్టీఎం ద్వారా కొన్న తిరిగి ఎక్కువ ధరే పలుకుతాడు. ఇక ఫోర్త్ రిటెన్షన్ కి 18 కోట్ల ఆటగాడు ఎవడైనా ఉన్నాడు రా అంటే సిఎస్కే లో అది రవీంద్ర జడేజానే. తన బ్యాటింగ్ స్టైల్, తన బౌలింగ్ స్టైల్ తో సిఎస్కే టీం కు ఎన్నో విజయాలు అందించాడు. సో డెఫినెట్ గా సీనియర్ ఆల్రౌండర్ అయిన జడేజాను సిఎస్కే ఏ మాత్రం వదులుకోదు. ఇక ఫిఫ్త్ రిటెన్షన్ కోసం 14 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ 14 కోట్లు ఖర్చు పెట్టే కన్నా ఆర్టీఎం కార్డ్ యూజ్ చేస్తే సిఎస్కే కు కొన్ని డబ్బులు మిగులుతాయి. ఈ 14 కోట్లకు గాను డారీ మిచెల్ అర్హుడే అయినా ఈసారి రిటెన్షన్ పాలసీలో భాగంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కనుక ఈ ఫిఫ్త్ రిటెన్షన్ ప్లేయర్ ను ఆర్టీఎం యూజ్ చేస్తుంది సిఎస్కే మేనేజ్మెంట్. ఈ ఆర్టీఎం లో భాగంగా కూడా ఆల్రౌండర్ అయిన ఇంపాక్ట్ ప్లేయర్ స్పెషలిస్ట్ అయిన శివం డూబే పైకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. సో ఈ ఫిఫ్త్ రిటెన్షన్ కోసం 14 కోట్లు ఖర్చు పెట్టే కన్నా 5 కోట్లలో శివం డూబే ఈజీగా దొరికిస్తాడు. అండ్ సిక్స్త్ రిటెన్షన్ కోసం ఖచ్చితంగా సిఎస్కే టీం ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ కి 4 కోట్ల రూపాయల ధర పలుకుతుంది. ఈ 4 కోట్ల ధరకి ఖచ్చితంగా ఒక అన్క్యాప్ ప్లేయర్ న్యాయం చేస్తాడు అంటే అది మహేందర్ సింగ్ ధోనీనే. కొత్తగా వచ్చిన ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక ఇండియన్ ప్లేయర్ టీం కి ఆడకుండా ఒక 5 సంవత్సరాలు దాటినట్లు అయితే ఐపీఎల్ లో అతను అన్క్యాప్ ప్లేయర్ రూపంలో ఆడవలసి ఉంటుందని బీసీసీ అయితే కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఈ రూల్స్ కి మహేందర్ సింగ్ ధోని కరెక్ట్ గా సరిపోతున్నాడు. సో ఇలా ఈసారి సిఎస్కే టీం ఐపీఎల్ రిటెన్షన్ లో భాగంగా 5గురిని రిటైన్ చేసుకొని ఒక ప్లేయర్ ను ఆర్టీఎం కార్డ్ తిరిగి పొందవలసి ఉంటుంది. సో ఇలా అయితే సిఎస్కే టీం కు మొత్తం 75 కోట్లు ఖర్చు అవుతుంది 120 కోట్ల పర్స్ వాల్యూలో. ఇక మిగిలింది 41 కోట్లు. ఈ 41 కోట్లలో కొంచెం మంది క్వాలిటీ ప్లేయర్స్ వస్తారు. అండ్ అన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎంతో మంది ఈసారి దిగబోతున్నారు సిఎస్కే టీమ్ లో. అండ్ వాళ్ళని కత్తుల్లా తయారు చేసే బాధ్యత ఈసారి కూడా తాలానే తీసుకోబోతున్నాడు. ఇంకా పాసిబుల్ రీబైస్ కనుక చూసుకుంటే డారీ మిచెల్, సమీర్ రిజ్వీ, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ ని రీబై చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలా సిఎస్కే టీం ఈసారి ఐపీఎల్ మెగా ఆక్షన్ రిటెన్షన్ లో భాగంగా వీళ్ళని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గైస్ మరి నెక్స్ట్ ఏ టీం పైన అనాలిసిస్ చేయాలో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే సిఎస్కే టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.